హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం. చర్చించే అంశాలు ఇవే. ఉద్యోగ సంఘాలకు పిలుపు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ముందుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఏంటంటే ట్రెజరీ నందు 2025లో అప్రూవల్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ క్రెడిట్ అవుతున్నాయో ఒకసారైతే చెక్ చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు వివిధ ఉద్యోగ సంఘాల మధ్య త్వరలో జరగబోయే కీలక సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ఆసక్తిని మరియు ఆశలను రేకెత్తిస్తోంది. ఈ యొక్క సమావేశం కేవలం ఒక సాధారణ చర్చ మాత్రమే కాకుండా, గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపే ఒక నివేదికగా అయితే మారబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ, వారి శ్రేయస్సు కోసం కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవటం గమనార్హం. ముఖ్యంగా జూన్ 1 తేదీన జరగనున్నటువంటి ఈ యొక్క సమావేశం ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి మరొక అడుగు ముందుకేసే విధంగా అయితే ఉండబోతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక ఉద్యోగుల సామాజిక మరియు ఆర్థిక భద్రత దాగి ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయాలలో అత్యంత కీలకమైనది 2004 సెప్టెంబర్ 1 తేదీ కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన ఆ తర్వాత విధుల్లో చేరినటువంటి ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్‌ను వర్తింపచేయడం. అయితే ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు వారి పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆర్థిక భద్రత లభిస్తుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇది వారి చిరకాల వాంఛ. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు మరియు గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచటం ద్వారా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా వారికి సమానంగా చూడటం అనేది ప్రభుత్వం పెద్ద మనసును చాటుతోంది. ఈ యొక్క నిర్ణయాల వల్ల ఉద్యోగులకు అదనంగా 2 ఏళ్ల సర్వీస్ కాలం పెరగడమే కాకుండా వారి అనుభవం రాష్ట్ర ప్రయోజనాలకు మరింత కాలం అందుబాటులో అయితే ఉంటుంది. గత మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఉద్యోగ సంఘాల నాయకులు వరుసగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూ తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలోనే సోమవారం నాడు సచివాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ నాయకత్వంలో ఒక పెద్ద బృందం మంత్రిని అయితే ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపింది. ఈ భేటీలో గురుకులాల జేఏసీ నాయకులు మరియు ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక కీలకమైన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎంతో సహకరిస్తోందని, అదే రీతిలో ఉద్యోగులు కూడా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో తమ వంతు సహకారం అందించాలని అయితే ఆయన కోరారు. అయితే ఇది ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఒక పరస్పర సహకార బంధాన్ని అయితే బలపరుస్తుంది. ఇక జూలై 1న జరగబోయే సమావేశం ప్రధానంగా రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలుకు సంబంధించినది. ఈ ఉత్తర్వుల అమలు అనేది ఉద్యోగుల క్యాడర్ విభజన, బదిలీలు మరియు పదోన్నతులపై నేరుగా ప్రభావం చూపుతుంది. మొదట ఈ సమావేశాలను జూన్ 30న జిల్లా మరియు ప్రాంతీయ కార్యాలయాల స్థాయిలో అయితే నిర్వహించాలని భావించారు. అయితే సాధారణ పరిపాలనా శాఖ జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషర్ సింగ్ రావత్ గారు జారీ చేసినటువంటి ఈ యొక్క కొత్త సర్క్యులర్ ప్రకారంగా ఈ షెడ్యూల్‌లో మార్పులైతే జరిగాయి. దీని ప్రకారంగా జూలై 1 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర స్థాయిలో కీలక సమావేశం అయితే నిర్వహించనున్నారు. దీనివల్ల చర్చలు మరింత లోతుగా మరియు స్పష్టంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ కార్యదర్శులు మరియు శాఖాధిపతులు హెచ్ఓడీస్ మధ్య జరగాల్సిన అంతర్గత సమావేశాన్ని కూడా జూలై 22 తేదీకి మార్చారు. ఈ మార్పులన్నీ కూడా ఉద్యోగ సంఘాల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ యొక్క పరీక్షను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించాలని, అలాగే అందరికీ ఉమ్మడిగా 30% పాస్ మార్కులను మాత్రమే నిబంధనగా పెట్టాలని వారు విద్యాశాఖ కమిషనర్‌కైతే విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై జూలై 1 తేదీన జరిగే సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది.
దీనివల్ల సుదీర్ఘకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు పెద్ద ఉపశమనం అయితే లభిస్తుంది. మొత్తానికి సెప్టెంబర్ 2004 కంటే ముందు నోటిఫికేషన్ పొందిన వారికి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలు, గురుకులాలు మరియు కార్పొరేషన్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అనేది 62 ఏళ్లకు పెంపు, జూలై 1న మధ్యాహ్నం 3 గంటలకు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో కీలక భేటీ, రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలుపై ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం 35% పాస్ మార్కులతో కూడినటువంటి ప్రత్యేక ఆన్లైన్ టెట్ పరీక్షకు డిమాండ్, ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ మరియు పదవీ విరమణ వయసు పెంపు వంటి నిర్ణయాలతో ఉద్యోగుల్లో భరోసా అయితే నింపింది. జూలై 1వ తేదీన జరిగే సమావేశం రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు మరియు ఉపాధ్యాయుల టెట్ సమస్యలపై నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వం తన వంతుగా ఉద్యోగులకు మేలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయాలనైతే భావిస్తోంది. ఈ సమావేశం తర్వాత ఉద్యోగులు మరియు మరిన్ని తీపి కబుర్లు అందించే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం నుంచి.